హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇంటి దగ్గర అయితే ఇలా పూజ చేశానండి. పొద్దున్నే ఈరోజు అయితే పూజ అయితే చేసేసాను. అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను. ఈరోజు ఆంజనేయ స్వామికి ఇలాగైతే పెట్టుకున్నానండి. మా ఇంటి దగ్గర అయితే ఆంజనేయ స్వామి ఫోటో అయితే లేదండి, నేనైతే పెట్టుకోలేదు. ఆంజనేయ స్వామి మామూలుగా ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదని ఒక కార్డు అయితే ఉన్నింది, సీతారాములది. ఆ కార్డు అయితే పెట్టుకున్నానండి. ఇట్లాగా ప్రతి మంగళవారం నాయనకైతే పూజ చేసుకుంటాను. ఇలాగైతే ఇంట్లో ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మా చిన్ని కృష్ణయ్య, అమ్మవారు, మా ఇంట్లో పూజ అయితే ఈరోజు ఇలాగ కంప్లీట్ అయిందండి. మీరందరూ పూజ చేసుకున్నారా లేదా కామెంట్ పెట్టండి. ఈరోజైతే నైవేద్యంగా ద్రాక్ష బెల్లం అయితే పెట్టుకున్నానండి. ఆంజనేయ స్వామికి పాలు కూడా పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా పని కూడా ఉందండి, చెయ్యాలి. ఈరోజైతే పొద్దున్నే మా బాబు క్యారేజ్ కూడా తీసుకెళ్ళాలి. మా అబ్బాయి, నాకైతే బాబుని వస్తుందండి. మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాసు, అందుకనేసి ఈరోజైతే ఎగ్జామ్ లేదు. నిన్నైతే మ్యాథ్స్ జరిగింది, ఈరోజు సెలవు. మళ్ళీ రేపైతే ఎగ్జామ్ ఉంది, అందుకని ఈరోజు పొద్దున్నే క్యారేజ్ కూడా తీసుకెళ్తాను మమ్మీ అని చెప్పి పంపించాడు. అందుకని క్యారేజ్ కూడా రెడీ చేశానండి. పొద్దున్నైతే నా వంట కూడా రెడీ అయిపోయింది. నా వంట అయితే ఎగ్ పులుసు చేసానండి. రైస్ కూడా అయిపోయింది. ఇదిగో బాక్స్ కూడా పెట్టేసాను బాబుకి అయితే పెట్టేశాను. ఇంకా క్లాస్ నుంచి అయితే ఇంకా రాలేదు. 8:30కి అయితే వచ్చేస్తాడు. నాకు పొద్దున్నే కొంచెం పని ఉందనేసి ముందుగా క్యారేజ్ కూడా రెడీ చేసేసాను. అయితే టిఫిన్ అయితే ఏం లేదండి, ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయింది. అందుకనేసి ఏదో ఒకటి ఆయన వచ్చే లోపల ఉప్మాను ఏదో ఒకటి చెయ్యాలండి. మరి ఉంటానండి, బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్.